బ్రాండింగ్. సో ఆ బ్రాండింగ్ మీరు ఎట్లా క్రియేట్ చేయాలా అనేది ఇప్పుడు ఆరోహి అనేది ఒక పెద్ద బ్రాండ్ అయిపోయింది. మనకు శిరీష మల్లాడి గారు బ్రాండ్ అయ్యారు. వారిని చూసే మీరు అందరు ఇక్కడికి వచ్చారు. సో మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేస్తే సో మీ బిజినెస్ని బ్రాండ్గా ఎట్లా మార్చుకోవాలి అని అంటే దీంట్లో బ్రాండింగ్లో పర్సనల్ బ్రాండింగ్ ఉంటుంది, ఇంకోటి బిజినెస్ బ్రాండింగ్ ఉంటుంది. మీ బిజినెస్ బ్రాండింగ్కి మీ పర్సనల్ బ్రాండింగ్కి మీ ప్రాబ్లం ఐడెంటిఫై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టైం డైనమిక్ ఎంబ్రాయిడరీ అని మీరు ఒక బ్రాండ్ నేమ్ మీద పెట్టారనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, డైనమిక్ ఎంబ్రాయిడరీ అని ఒక బ్రాండ్ నేమ్ పెట్టారు. ఆ బ్రాండ్ నేమ్ మీరు ఎక్కడ చూసినా మాట్లాడుతూ ఉంటారు. కింద ట్యాగ్ లైన్, పవర్ఫుల్ ట్యాగ్ లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మీ బిజినెస్కి పవర్ఫుల్ ట్యాగ్ లైన్ ఉండాలి. ఇప్పుడు మనం గుర్తొస్తే 2 minutesలో రెడీ అయ్యేది ఏంటి? 2 minutesలో రెడీ అయ్యేది మ్యాగీ. డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటే ఏది ఇప్పుడు కాంట్రవర్సీ నడుస్తుంది ఏంటి? సో మీ ట్యాగ్ లైన్ అంత పర్ఫెక్ట్గా ఉండాలా. మీరు మాట్లాడే మాటల్లో, ప్రతి ఒక్క కస్టమర్స్తో మీరు మాట్లాడే మాటల్లో, మీరు చేసే వీడియోస్లో మీ బిజినెస్ నేమ్తో మీ ట్యాగ్ లైన్ ఖచ్చితంగా ఉండాలి. ఆ ట్యాగ్ లైనే మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తుంది. మీ ప్రాబ్లం ఏదైతే ఫైండ్ చేశారో ఆ ప్రాబ్లంకి మీరు ఏ సొల్యూషన్ ఇవ్వాలనుకున్నారో దాంతో ఒక ట్యాగ్ లైన్ క్రియేట్ చేసుకోవాలి. ఒక ట్యాగ్ లైన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్ టైం డైనమిక్ ఎంబ్రాయిడరీ, వీ డెలివరీ ఇన్ టైం, అదర్వైజ్ మనీ రిటర్న్. ఇంకా మీరు ఏ పరిస్థితిలో కస్టమర్ వస్తే మీరు ఇన్ టైంలో డెలివరీ చేయాల్సిందే, మీకు లాస్ వచ్చినా లాభం వచ్చినా. అది మీ బిజినెస్ని నెక్స్ట్ క్రియేట్ చేయబోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే డైనమిక్ ఎంబ్రాయిడరీ, ఆల్ ఐ బాల్స్ ఆన్ యూ. ఆల్ ఐ బాల్స్ ఆన్ యూ అంటే అందరి కళ్ళు మా డిజైన్ అంటే మీ పైనే ఉంటుంది. మీరు ఒకవేళ వేసుకొని వెళితే అందరి కళ్ళు మీ పైనే ఉంటాయి, అందరు మీకోసమే మాట్లాడతారు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా వాళ్ళు వచ్చి చూసేది ఏంటి, దీంతో ఖర్చు పెట్టి చేసుకోవడానికి ఏంటి మెయిన్ రీజన్? చూడాలనే కదా, అందరి కళ్ళు వాళ్ళ మీద పడాలనే కదా. అది మీరు ఇవ్వగలగాల, అది మీరు ట్యాగ్ లైన్ చేసుకోవాలి. ఆ ట్యాగ్ లైన్తో మీరు మాట్లాడాలా, మేడం మాది వేసుకుంటే అందరి కళ్ళు మీ పైనే ఉంటాయి. సో మీరు అలా ట్రైన్ కూడా అవ్వాలా. మీరు ఏదో డిజైన్ వేసేసి అట్లా అంటే కాదు, మీ స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. సో అలాగే మీ బ్రాండ్ నేమ్కి మీ ట్యాగ్ లైన్ చాలా 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 ఇంపార్టెంట్. ఆ బ్రాండ్ నేమ్ మీరు వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినా లేకపోతే వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళినా దెన్ నేను వీళ్ళ దగ్గర ఇది చేయించుకున్నా అని అంటారు. అక్కడ నుంచి మీకు ఆటోమేటిక్గా కస్టమర్స్ వస్తారు.